Hello guys, welcome back to my channel. Polity. First question. పన్ను రాబడులలో కేంద్ర ప్రభుత్వానికి అధికంగా రాబడి వచ్చు పన్ను. కేంద్ర ప్రభుత్వానికి అధికంగా రాబడి వచ్చు పన్ను. ఆప్షన్స్ ఆదాయపు పన్ను, కార్పొరేషన్ పన్ను, ఆప్షన్ సి కేంద్ర ఎక్సైజ్ సుంకం, ఆప్షన్ డి కస్టమ్స్ సుంకం. ఆన్సర్ వచ్చేసి కార్పొరేట్ పన్ను. కార్పొరేట్ పన్ను నుంచి కేంద్రానికి అధికంగా రాబడి వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నరసింహ కమిటీ ఎస్ఎల్ఆర్ను ఎంతవరకు తగ్గించాలని సిఫార్సు చేసింది? నరసింహ కమిటీ ఎస్ఎల్ఆర్ను ఎంతవరకు తగ్గించాలని సిఫార్సు చేసింది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 11%, ఆప్షన్ సి 20%, ఆప్షన్ డి 25%. ఆన్సర్ ఆప్షన్ డి 25%. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ క్రింద కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీ విధానాన్ని తెలియజేస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ క్రింద కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీ విధానాన్ని తెలియజేస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 268. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర రాష్ట్రాల అధికార పరిధిలో ఉన్న జాబితా. కేంద్ర రాష్ట్రాల అధికార పరిధిలో ఉన్న జాబితా ఈ క్రింది వాటిలో ఏముంది? ఆన్సర్ ఉమ్మడి జాబితా. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ నియమాల ప్రకారం అవశిష్టాధికారాలు ఎవరికి దాఖలు పరచబడ్డాయి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ పార్లమెంట్, ఆప్షన్ బి రాష్ట్రపతి, ఆప్షన్ సి భారత ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ డి ప్రధానమంత్రి. ఆన్సర్ పార్లమెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్సైజ్ సేల్ ట్యాక్స్ ను కలిపి ఒకే ఎక్సైజ్ సేల్స్ ట్యాక్స్ రెండింటినీ కలిపి ఒకే ట్యాక్స్ గా సూచించిన కమిటీ? ఆప్షన్ ఏ ఎల్కే జా కమిటీ, ఆప్షన్ బి స్వామినాథన్ కమిటీ, ఆప్షన్ సి దత్ కమిటీ, ఆప్షన్ డి మహాజన్ కమిటీ. ఎక్సైజ్ అండ్ సేల్స్ ట్యాక్స్ ని రెండింటినీ కలిపి ఒకే వస్తు ట్యాక్స్ గా సూచించింది ఎల్కే జా కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్. ఏ భారత రాజ్యాంగ భాగంలో ఆర్థిక సామాజిక ప్రణాళికీకరణలో ఈ షరతులు ఏ భాగంకు చెందినవి? ఆప్షన్ ఏ రాజ్యాంగ ప్రవేశికలో, ఆప్షన్ బి కేంద్ర జాబితాలో, ఆప్షన్ సి ఉమ్మడి జాబితాలో, ఆప్షన్ డి ఆదేశ సూత్రాలలో. ఆర్థిక సామాజిక ప్రణాళికీకరణ ఏ జాబితాలో ఉంది? ఆన్సర్ ఆదేశ సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు శాసనాలు చేసే విషయాలను భారత రాజ్యాంగం ఏ జాబితాలో పేర్కొన్నది? కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు శాసనాలు చేసే విషయాలను భారత రాజ్యాంగం ఏ జాబితాలో పేర్కొంది? ఆన్సర్ కేంద్రానికి కేంద్ర జాబితా ఉంది, రాష్ట్రానికి రాష్ట్ర జాబితా ఉంది, అవశిష్టాధికారాలు కూడా కేంద్ర జాబితాకి, ఉమ్మడి జాబితాకి మాత్రం కేంద్రం రాష్ట్రం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్.
1956 పార్లమెంట్ చట్టం ద్వారా ఇండియా ఎన్ని జోన్లుగా విభజించబడింది? 1956 పార్లమెంట్ చట్టం ద్వారా ఇండియా ఎన్ని జోన్లుగా విభజించబడింది? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 9. ఆన్సర్ 5 జాబితాలుగా, 5 జోన్లుగా. నెక్స్ట్ క్వశ్చన్. సెటిల్వాడ్ కమిటీ సర్కారియా కమిషన్ మరియు పూంచి కమిషన్ను అధ్యయనం చేసిన విషయము. సెటిల్వాడ్ కమిటీ సర్కారియా కమిషన్ మరియు పూంచి కమిషన్ను అధ్యయనం చేసిన విషయము. ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఇండియాలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఆప్షన్ బి ఇండియాలో బ్యాంకింగ్ వ్యవస్థ, ఆప్షన్ సి ఇండియాలో పన్నుల వ్యవస్థ, ఆప్షన్ డి ఇండియాలో భారీ పరిశ్రమలు. ఆన్సర్ ఇండియాలో కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఈ కమిషన్స్ అన్ని అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో కేంద్ర శాసనాలు చేసే కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉంటాయి? భారత రాజ్యాంగంలో కేంద్ర శాసనాలు చేసే కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉంటాయి? ఆన్సర్ 97. నెక్స్ట్ క్వశ్చన్. ఏ భారత రాజ్యాంగ అధికరణ క్రింద భారత సంఘటిత నిధి నుండి పార్లమెంట్ ఆమోదం లేకుండా ధనాన్ని తీయకూడదు, ఖర్చు చేయకూడదు, ఉపయోగించరాదు? ఏ ఆర్టికల్ని యూజ్ చేసి భారత సంఘటిత నిధి నుండి పార్లమెంట్ ఆమోదం లేకుండా ధనాన్ని తీయరాదు, యూజ్ చేయరాదు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 264, ఆప్షన్ బి 265, ఆప్షన్ సి 266, ఆప్షన్ డి 267. ఏ ఆర్టికల్ అని? ఆప్షన్ సి 266. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రీసెంట్గా ఎవరో కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. భారత రాజ్యాంగ కంకరెంట్ లిస్ట్లో ఎన్ని అంశాలు ఉంచారు? భారత రాజ్యాంగ కంకరెంట్ లిస్ట్లో ఎన్ని అంశాలు ఉంచారు? ఎన్ని అంశాలు? 47. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం భారతదేశాన్ని ఎన్ని జోన్లుగా విభజించబడింది? రిపీటెడ్ క్వశ్చన్. ఒక్క నిమిషం. ఎన్ని జోన్లని? ఆప్షన్ 5. భారత రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలు. భారత రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలు 47. నెక్స్ట్ క్వశ్చన్.
జోనల్ కౌన్సిల్కు సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లలో సరైనవి ఏవి? జోనల్ కౌన్సిల్కు సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లలో సరైనవి ఏవి? ఆప్షన్ 1 రాజ్యాంగం ప్రకారం అవి స్వాతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంటాయి. ఆప్షన్ 2 ఇండియా 5 జోనల్ కౌన్సిల్ ఉన్నాయి. సంయుక్త సహాయక సంబంధాలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు కేంద్ర ప్రభుత్వం కలిగి ఉండడం. ఆప్షన్ 4 అవి 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం కింద చేయబడినవి. ఆన్సర్ ఏం కరెక్ట్ అండి? ఇండియాను 5 జోనల్ కౌన్సిల్గా ఉన్నాయి. సంయుక్త సహాయక సంబంధాల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు కేంద్ర ప్రభుత్వం కలిగి ఉండడం. అవి 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం కింద చేయబడినవి. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. సర్కార్య కమిషన్ ప్రతిపాదనలు. ఫస్ట్ వన్, ప్రణాళికా సంఘం ఆర్థిక సంఘం సభ్యత్వంలో ఓవర్లాపింగ్. ఆప్షన్ 2 వృత్తిపర ప్రాధాన్యత గల వారిని ప్రణాళికా సంఘంలో సభ్యులుగా నియమించబడతారు. ఆప్షన్ 3 సాధారణంగా కేంద్రంచే ప్రతిపాదించబడే పథకాలు రాష్ట్రాలు పాల్గొనవు. ఆప్షన్ 4 కేంద్ర పథకాలలో రాష్ట్రాలు జోక్యం ఉండరాదు. వీటిలో ఈ స్టేట్మెంట్లో ఏది సరైనది? ఆప్షన్ ఏ సరైనది, అంటే 2, 3. వృత్తిపర ప్రాధాన్యత గల వారిని ప్రణాళికా సంఘంలో సభ్యులుగా నియమించబడతారు. అండ్ సాధారణంగా కేంద్రంచే ప్రతిపాదించబడే పథకాలు రాష్ట్రాలు పాల్గొనవు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది ప్రభుత్వ కాలంలో అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేయబడినది. అంతర్రాష్ట్ర మండలి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ ఏ 1975లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఆప్షన్ బి 1978లో జనతా ప్రభుత్వ హయాంలో. ఆప్షన్ సి 1990లో జనతాదళ్ ప్రభుత్వ హయాంలో. ఆప్షన్ డి 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో. ఆన్సర్ 1990 జనతాదళ్ ప్రభుత్వ హయాంలో అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్. సంఘటిత నిధి నుండి ఫండ్స్ తీసుకోవాలంటే ఆథరైజ్ చేయాలి. ఎవరు ఆథరైజ్ చేయాలి? భారత రాష్ట్రపతి, భారత పార్లమెంట్, భారత ప్రధానమంత్రి మండలి, కేంద్ర ఆర్థిక మంత్రి. ఎవరు ఆమోదం ఉండాలండి? భారత పార్లమెంట్. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికారాల పంపిణీకి ఎందులో ఉన్న పథకం ప్రాతిపదిక అయింది? భారత రాజ్యాంగంలో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికారాల పంపిణీకి ఎందులో ఉన్న పథకం ప్రాతిపదిక అయింది? భారత ప్రభుత్వ చట్టం 1935. నెక్స్ట్ క్వశ్చన్. సర్కార్య కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? ఈ క్వశ్చన్ చూసారా ఎన్నిసార్లు రిపీట్ అయిందో? ఆన్సర్ 1988. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాలో ప్రాంతీయ రాష్ట్రాల మధ్య ఇండియాలో ప్రాంతీయ రాష్ట్రాల మధ్య
సమన్వయం కోసం ఇప్పటిదాకా ఎన్ని జోనల్ మండళ్లు ఏర్పడ్డాయి? ఎన్ని జోనల్ మండళ్లు ఏర్పడ్డాయి? 4. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో ఏ అధికరణలు కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలను వివరిస్తున్నాయి? ఏ అధికరణాన్ని? ఇది కూడా రిపీటెడ్ బిటే. 245 నుంచి 255. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొన్ని క్వశ్చన్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ.